3,500 కోట్ల రూపాయలు స్టాండప్ ఇండియా తెలంగాణలో వచ్చింది. నేను అడిగిన 2-3 సబ్జెక్టులు అడిగిన ఆన్సర్లు. బ్లైండ్ స్పాట్స్ రోడ్ల మీద, హైవేల మీద, దానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. నా నియోజకవర్గంలోనే 1,200 కోట్లు వచ్చినాయి. ఎంఎస్పీలు ఉన్న పంటలు తప్ప వేరే పంటలకు ఏమన్నా భవిష్యత్తు చూపిస్తున్నాడా? ఎంఎస్పీ లేని నేను పసుపు మీద పనిచేసిన, దాని యావరేజ్ 5,900 ఉండే 2022లో. అంటే ఫస్ట్ 2 years నేను ఎంపీ అయినాక కోవిడే ఉండే. 5,900ది ఇవాళ యావరేజ్ 13,500 లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ 21,000 ఇయర్. యాజ్ వీఆర్ స్పీకింగ్ టర్మరిక్ ప్రైస్ పర్ క్వింటాల్ ఇన్ నిజామాబాద్ ఇస్ 21,000 రూపీస్. ఓ చిత్తశుద్ధి లేదు పాలన మీద, ప్రజలకు మేలు చేద్దామని లేదు. అంటే పొంకనాలు, మళ్ళా డైలాగులు. ఫర్టిలైజర్లు మొన్నటిదాకా ఫర్టిలైజర్ లేవు, ఫర్టిలైజర్ ఇస్తలేదు. 2016-17లో 26.13 lakh tons ఇస్తే తెలంగాణకి 25-26లా 42.5 లక్షల టన్నులు, మెట్రిక్ టన్నులు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. గ్రోత్ ఆఫ్ 63%. దెర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ ఫర్టిలైజర్. నీకు చేతగాంతనం, నీ లాజిస్టిక్స్ స్ట్రీమ్లైన్ చేసుకొని చేతగాంతనం నీది. ఇలా డివైడ్ కూడా చేస్తే నేను యూరియా సప్లై 44% పెరిగింది, డిఏపి 130% పెరిగింది, కాంప్లెక్స్ ఫర్టిలైజర్ 95% పెరిగింది, ఎంఓపి 31% పెరిగింది. ఇంకా బ్లాక్ మార్కెటింగ్ చేస్తుండు సార్ డిఏపిలా. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలోనే 28 షోకాజ్ నోటీసులు, 9 లైసెన్స్ క్యాన్సిలేషన్లు, 3 FIRలు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే అందరు కాంగ్రెస్ వాళ్ళే ఉంటుంది. అన్ని బురదలే కార్యక్రమాలు. ముఖ్యమంత్రి మాట్లాడితే పేపర్ వాళ్ళు రాస్తారు, ఛానల్ వాళ్ళు చూపిస్తారు. అసలు విషయాలు ఇవి. ఇట్లా నేను ఈ 3-4 సబ్జెక్టులు అడిగితే నాకు వచ్చిన రిప్లై. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. నేను అంతకుముందు సెషన్లో కూడా, నేను లాస్ట్ వింటర్ సెషన్లో ఎప్పుడో ఎన్ని రూపాయలు వచ్చినాయి తెలంగాణకి వెళ్ళి కేంద్రానికి, ఎంత వాపసు వచ్చినాయి అంటే రూపాయికి 87 పైసలు వాపసు వచ్చినాయి. దట్ ఆల్సో అఫీషియల్ ఆన్సర్ ఐ గాట్. ఐ హావ్ షేర్డ్ విత్ యూ ఆల్సో ఇన్ ద పాస్ట్. ఇక జై యువ అట, జై జవాన్, జై కిసాన్, జై యువ. జవాన్ అయితే నాకు సంబంధం లేదు, కిసాన్ పరిస్థితి ఏముందో మనకు తెలుసు. యువ అట, యువ అయితే చెప్పు. ఇక రేపు మైనంపల్లి రోహిత్ యశస్విని రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఫస్ట్ థ్యాంక్ యూ నాకు ఎప్పుడు ఫస్ట్ చేయండి. చదువు రానోడు తెలంగాణకి ఎందుకే విద్యాశాఖ పక్క పోర్ట్ఫోలియో కానీ ఇచ్చేయి. తెలంగాణకి సముద్రం ఉన్నది, 3 దిక్కులు. మళ్ళా వారంగానే తెలంగాణ ఒకటే రాష్ట్రం, దేశంలో సముద్రం లేని రాష్ట్రం. ఇది మన ముఖ్యమంత్రి. ఇంకోటి ఇదేందే, నవోదయాలకి కేంద్రం, కేవీలకి కేంద్రం నిర్లక్ష్యం అట. నువ్వు ప్రపోజల్ పంపినావా? నువ్వు ల్యాండ్ అలొకేట్ చేసినావా? ఇప్పుడు ఈ మధ్య న్యూస్లో జగిత్యాల కేవీకి ల్యాండ్ ఇయ్యని బాపతి ఇది చదువురానోడు. 10 ఎకరాలు ఇరా అంటే 5 ఎకరాలు ఇచ్చిండు. అది మేము కొట్లాడంగా. మళ్ళీ ఈయన డైలాగులు ఇవి. నువ్వు ల్యాండ్ అలొకేట్ చేయి. ఏ జిల్లాలలో కేవీ లేవు, నవోదయాలు లేవు, ల్యాండ్ అలొకేట్ చేయి, ప్రపోజల్ పంపు. 9 నవోదయాలు వస్తే 2 తెచ్చుకున్నా నేను నా కాన్స్టిట్యున్సీ. తెలంగాణకు 9 వస్తే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అంటే ఊహా జీవితం. అది ఊహల్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లు ఇస్తున్నాడు సారు అందరు చుట్టాలకి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ లేదు అంటున్నా, ఇప్పుడు ఇస్తుండే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. అది స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? పైసలే ఇప్పుడే బిచ్చపోడు. అచ్చా, అన్నిటికంటే పెద్ద జోక్ చెప్పాలా, నవోదయ నిజామాబాద్ జిల్లాకు వచ్చిన దానికి ల్యాండ్ అలొకేట్ అయింది. అది కూడా నేను కొట్లాడాల్సి వచ్చి పోయి ముఖ్యమంత్రి నేను కలిసి తెచ్చుకున్నది ల్యాండ్. లేదు వీళ్ళకి చిత్తమే లేదు.
చేసినాక టెంపరీ ల్యాండ్ అలొకేట్ అయినాక టెంపరీ ప్రెమిసెస్కి పర్మిషన్ ఇస్తారు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసుకోవడానికి. దానికి రిపేర్కి కూడా బిచ్చపోయిన దగ్గర పైసలు లేవు. నేను ఎంపీ ల్యాండ్కి వెళ్ళి 25 లక్షలు ఇచ్చిన. అది ఈయనకున్న చిత్తశుద్ధి. టెంపరీ ప్రెమిసెస్ ఆఫ్ నవోదయ నిజామాబాద్ రిపేర్కి ఫండ్ లేకుండే గవర్నమెంట్ దేలా. ఎంపీ ల్యాండ్కి వెళ్ళి 25 లక్షలు ఇస్తే స్టార్ట్ అయింది అక్కడ.